అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనం కాలీఫ్లవర్ అండ్ శనగలతోటి కర్రీ చేసుకుందామండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైసు, చపాతీ, రోటీ, పుల్కా అన్నిటిలో కూడా చాలా బాగుంటుందండి. ఈ కాలీఫ్లవర్లో ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. రిచ్ ఐరన్ వెజిటేబుల్ ఏదన్నా ఉంది అంటే కాలీఫ్లవర్ చెప్పుకోవచ్చు మనం. ఈ కాలీఫ్లవర్ మనకి అన్ని సీజన్లో కూడా దొరుకుతుంది. అయితే చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంది. ఎవరికైనా సరే రక్తహీనత ఉన్న వాళ్ళకి వారానికి 2 సార్లు కానీ ఈ కాలీఫ్లవర్ కర్రీ కానీ తీసుకోగలిగితే మనం రక్తహీనతను అధిగమించవచ్చు. మామూలుగా భారతీయులందరికీ కూడా ఎక్కువగా ఉంటుంది రక్తహీనత అనేది. కాబట్టి ఇలాంటి వెజిటేబుల్స్ చేసుకున్నందువల్ల వాటిలో నుంచి మనం బయటపడవచ్చండి. ఇప్పుడు చూడండి, కాలీఫ్లవర్ని బాగా శుభ్రం చేసుకోవాలండి. దాంట్లో పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని నీట్గా ఒక్కొక్క పువ్వుని అట్లా విడదీసి చూసుకొని ఎక్కడ పురుగులు లేకుండా చేసుకొని అప్పుడు ఒక వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళల్లో కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్క మంట అట్లా తెల్లనివ్వాలండి. ఒక్క మంట తెల్లిన తర్వాత తీసేసుకొని మళ్ళీ మంచినీళ్ళతో వాష్ చేసుకోండి. మంచినీళ్ళతో వాష్ చేసుకొని అప్పుడు కర్రీ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ధనియాల పొడి 1 స్పూను, కొంచెం నువ్వులు, కొంచెం జీడిపప్పు పలుకులు 4-5 జీడిపప్పులు, అలాగే ఆనియన్ 1 ఆనియన్, 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు చిటపట అన్న తర్వాత మనం ఆనియన్ అనేది వేసుకోవాలి. 1 ఆనియన్ పొడవుగా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి వేగింది అనుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నాము. ఈ మసాలాని బాగా వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాతే మనము టమాటా వేసుకుందాం. ఈ ఒక్క టమాటా సరిపోతుందండి. దీంట్లోకి ఎక్కువ పుల్లగా లేకుండా ఉంటే బాగుంటుంది ఈ కర్రీ, అందుకని ఎక్కువ వేసుకోకండి. కొంచెం కరివేపాకు, ఒక టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం తగ్గించి వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, అందుకనేసి మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి కారంని. ఇదంతా బాగా వేగిన తర్వాత ఈ శనగలు వేసేసుకుందాం. ఈ శనగల్ని నేను నైటే వాష్ చేసుకొని నానేసుకున్నానండి. నైటే నానేసుకోవాలి ఇవి, లేకపోతే ఉడకవు, గట్టిగానే ఉంటాయి. కాబట్టి ఆ శనగలు నైట్ నానేసుకొని ఇప్పుడు కర్రీ చేసుకోవాలి. చూడండి, ఈ మసాలాలో కొద్దిగా దాన్ని అట్లా అట్లా అన్న తర్వాత అప్పుడు మనం వేసుకున్నాము కాలీఫ్లవర్ అనేది. కొంచెం సాల్ట్ కొద్దిగానే వేసుకోండి. ఈ పప్పులు అనేవి శనగలు పీల్ చేసుకుంటుంది సాల్ట్ని, అందుకని కూర దించుకున్న తర్వాత వేసుకోండి మళ్ళీ చాలకపోతే. చూడండి, కాలీఫ్లవర్ ఏదైతే ఉన్నామో అది వేసేసాను. ఈ కాలీఫ్లవర్ అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి ఈ కొన్ని క్యాన్సర్స్ కూడా రాకుండా, అంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందండి. బ్రెస్ట్, ఒవేరియన్, బ్లడ్ క్యాన్సర్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి కొంచెం పర్సంటేజ్ అనేది తగ్గిస్తుంది. కాబట్టి ఇవి ఎక్కువగా తీసుకోండి. చూడండి, ఇప్పుడు వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. శనగలు ఉడకాలి, ప్లస్ కాలీఫ్లవర్ కూడా ఉడకాలి. అన్నీ పచ్చియే కాబట్టి ఇప్పుడే ఉడకాలి కాబట్టి అంత వాటర్ ఎక్కువ వేసుకోండి. కొంచెం ఇందాక మరీ తక్కువ వేసాం కదా, సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఎక్కువ గ్రేవీ లేకుండా ఈ శనగలు, ఈ కాలీఫ్లవర్ అనేది ఆ కాయలు తినాలి, ఎక్కువ గ్రేవీతో కాదు మనం తినాల్సింది. ఈ కర్రీలో ఉండే గ్రేవీ అంతా కొంచెం చిక్కగా ఇందాక చేసుకోవాలి మనము. ఎక్కువ గ్రేవీ పెట్టుకోబాకండి. ఇప్పుడు చూడండి, బాగా ఉడికింది. ఒక్కసారి శనగల్ని తీసి ఉడికిందా లేదా చూసుకొని
అప్పుడు మాత్రమే కూర దించుకోవాలి. ఈ కాలీఫ్లవర్ అయితే త్వరగానే ఉడికిపోతుంది. కొంచెం కొత్తిమీర, 1 స్పూను గరం మసాలా పౌడర్ మన ఛానల్లో ఉంది, చూసి చేసుకోండి అందరూ. ఛానల్లో నేను లింక్ ఇస్తాను, తీసుకొని చేసి రెడీ చేసి పెట్టుకోండి అందరూ. చూడండి, కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకొక మండనిచ్చి ఇప్పుడు మనకి అది చూద్దామండి. శనగలు ఉడికాయలేవో తీసి చూసుకోండి. శనగలు కూడా త్వరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు చూద్దాం. ఒక శనగలు తీసుకొని బాగానే ఉడికిందండి. శనగలు ఉడికిపోయాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. శనగలు కాలీఫ్లవర్ కర్రీ రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంది. అందరూ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఆల్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.